నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆహ్లాద కాశ్మీర్లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిని మెట్పల్లి పట్టణంలోని సెల్ పాయింట్ యూనియన్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరుల ఆత్మలకు శాంతి చేకూరాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. దాడులను ఖండిస్తూ దేశ భద్రత కోసం ప్రతి పౌరుడు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, సభ్యులు, పలువురు యువత పాల్గొన్నారు. దేశ సమగ్రతకు మద్దతుగా వారు ఏకతాటిపై నిలిచారు. కాశ్మీర్లో జరిగిన దారుణ హింసాకాండను ఖండిస్తూ మన మీ వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. కేవలం ఈ మానవ ఉగ్రవాదులు కేవలం మన ఒక మతం ఆధారంగా చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ టార్గెట్ కేవలం ఒక హిందువులను మాత్రమే చంపి వారి ఐడి కార్డులు గుర్తించి మరి హిందువులు అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాతనే చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని మన ప్రతి ఒక్క భారతీయులు కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. మన అందరం కూడా ఒకసారిపై ఉంటాం. భారతదేశంలో ఉన్న అందరం కూడా మనం వర్తమాన బిడ్డలం. ఈ చర్యలు అందరం కూడా ఖండించాలని చెప్పి కోరుతున్నాం. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద చర్య హేయమైన చర్య. అది చాలా దిగ్భ్రాంతి. భారతీయులందరికీ ఇలాంటి చర్య సంఘటన జరగకుండా మోడీ గారు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఉత్తకంఠంతో కోరుతున్నారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. పాకిస్తాన్ డౌన్ డౌన్, పాకిస్తాన్ డౌన్ డౌన్, పాకిస్తాన్ డౌన్ డౌన్, పాకిస్తాన్ డౌన్ డౌన్. ఖబర్దార్ ఖబర్దార్, పాకిస్తాన్ ఖబర్దార్, ఖబర్దార్ ఖబర్దార్, పాకిస్తాన్ ఖబర్దార్, ఖబర్దార్ ఖబర్దార్, పాకిస్తాన్ ఖబర్దార్.